సో హాయ్ అందరూ మీడియా ఫ్రెండ్స్ అందరికి హాయ్. రాబోయే సినిమా 11th జూన్ ఆహాలో రిలీజ్ కాబోతున్న సినిమా అర్ధ శతాబ్దం టీం మనతో ఉన్నారు. వి హ్యావ్ డైరెక్టర్ రవీంద్ర గారు. రవీంద్ర గారు ఒక్కసారి హాయ్ చెప్పండి, మీరు కనిపించట్లేదు నాకు. యా రవీంద్ర గారు. వి హ్యావ్ ప్రొడ్యూసర్ కిరణ్ గారు. We have music director Naufal, and the cast is also here. We have Naveen Chandra, Raja Ravindra Garu, Karthik Ratnam, Sudhakar Garu, Sai Kumar Garu, and Krishna Priya. So this is the entire team. So a little introduction so far. We have released the trailer of the film. Chala manchi response vachindi. Songs kuda chala baga receive cheskuntunnaru andaru. We have been trending for a while. So to start off, this is a film which has like a very interesting tagline. Ravindra garu, meer aa tagline gurinchi meer start chesi chepte baaguntundi manaki. Ravindra ante director garu డెమోక్రటిక్ వైలెన్స్ అనే కాన్సెప్ట్ గురించి కొంచెం ఇంట్రడ్యూస్ చేయండి ప్లీజ్. It's actually a tagline ఎందుకు తీసుకున్నాం అంటే everybody is there. Yeah, we can hear you, please carry on. ఆ tagline ఎందుకు తీసుకున్నాం అంటే మన సబ్జెక్ట్ రాసింది అర్ధ శతాబ్దం పేరు పెట్టుకుంది కూడా 1950 నుంచి 2003 వరకు ఆ కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత దాన్ని మనం ఎలా అప్లై చేస్తున్నాం, దాన్ని మన సొసైటీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, అసలు రాజ్యాంగం అనే బుక్ కూడా ఉందని తెలుసా, అది తెలియకుండా మనం ఎంతమంది పుట్టారు ఎంతమంది చచ్చిపోయారు కూడా చాలా మంది తెలియదు. అలాంటి బుక్ ఉంటుంది. ఆ బుక్ అట్టా కూడా చాలా మంది తెలియదు. ఫస్ట్ టైం కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఓడికి ఆ బుక్ తెలియదు. చాలా మందికి ఆ బుక్ అట్టా ఎలా ఉంటుందో కూడా తెలియదు బుక్స్ అని వదిలేస్తే. సో అక్కడ నుంచి నిజంగానే ఆ టైటిల్ తీసుకున్నాం అర్ధ శతాబ్దం అనేది. ఆ తర్వాత వైలెన్స్ అంటే ప్రతి దీనిలో ఉన్న నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఈజీ సాక్రిఫైస్ చేయమని, చాలా డబ్బులు ఉన్నా కూడా ఒక పోలీస్. రవీంద్ర గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. రవీంద్ర గారు డెమోక్రటిక్ సిస్టమ్ లో అన్డెమోక్రటిక్ ఎలా ఉంటున్నాడు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం మళ్ళీ చెప్తారా? ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్ ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్. అండ్ నవీన్ యు ఆర్ ఆన్ మ్యూట్. ఫోన్ దగ్గర పెట్టుకోండి, మీ వాయిస్ ఆడిబుల్ గా లేదు. We can't hear you. రవీంద్ర గారు ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఓకే అండి ప్రణీత. యా బెటర్ చాలా బెటర్. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఈ డెమోక్రటిక్ వైలెన్స్ అనే దానికి మూడు కారణాలు అంటే సాయి కుమార్ గారు అండ్ సుధాకర్ గారు, నవీన్ చంద్ర గారు. చెప్పండి సార్, చెప్పండి. కొంచెము క్లారిటీ తగ్గింది రవీంద్ర గారు. Do you have like earphones that you can wear possibly? I think that will help. ఆయన రూమ్ లో ఉన్నాడు కాబట్టి హాల్ ఎఫెక్ట్ ఉంది. I think he can use his earphones. Okay, but in the meanwhile, so in the meanwhile definitely we have you're back. Okay, yes, చెప్పండి. Okay, better. Done. So actually డెమోక్రటిక్ వైలెన్స్ ని తీసుకున్న క్యారెక్టర్ అంటే ఈ 4 క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో, సాయి కుమార్ గారు అండ్ సుధాకర్ గారు అండ్ నవీన్ గారు. సో ఈ 3 క్యారెక్టర్స్ లో ఏంటంటే తను ఇప్పుడు నవీన్ గారి క్యారెక్టర్ మెయిన్ గా తీసుకున్నప్పుడు ఏంటంటే తను ఒక పోలీస్ అంటే చాలా రిచ్ అయినప్పటికీ కూడా సొసైటీకి ఏదో చేద్దామని చెప్పి డబ్బులను వదిలేసుకుని ఒక ఎస్ఐగా జాబ్ చేస్తూ, సో ఒక డెమోక్రటిక్ వేలో ఉన్న అతన్ని అప్పుడున్న ఆ టైం పీరియడ్ లో ఆ పొలిటీషియన్స్ ఆ యాంగిల్ అంటే క్యాస్ట్ సిస్టమ్ కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ అన్డెమోక్రటిక్ వేలో తను ఎలా వెళ్ళాడు. తర్వాత సుధాకర్ గారికి వచ్చిన తర్వాత ఏంటంటే కాన్స్టిట్యూషన్ కోసం కష్టపడే. రవీంద్ర గారు మీరు వీడియో బంద్ చేసేయండి, ఎందుకంటే మీ ఇంటర్నెట్ కొంచెం ఇదిగా ఉన్నట్టుంది. రవీంద్ర గారు మీరు వీడియో ఆఫ్ చేసుకోండి, ఇప్పుడు ఆడియో క్లారిటీ వస్తుంది. దెన్ ఓకే నౌ బెటర్. యా ప్లీజ్ క్యారీ ఆన్. యు వర్ టాకింగ్ అబౌట్ సుధాకర్ గారి గురించి చెప్తున్నారు. సారీ, సాయి కుమార్ గారి గురించి చెప్తున్నారు. సాయి కుమార్ గారి గురించి. సాయి కుమార్ గారు ఏంటంటే తను ఏంటంటే
సొసైటీలో విసిగిపోయి నక్సలిజం నుంచి వచ్చేసి ఇంకా ఏదో మార్చేద్దాం, అక్కడ లేదు ఇక్కడ లేదు, సో ఈ క్యాస్ట్ సిస్టమ్ తీసేద్దామనే ఆ క్యారెక్టర్ని చూసి తనే ఒక క్యాస్ట్ సిస్టమ్ బలైపోతే తను ఫేస్ చేయాల్సి వస్తే తను ఎలా ఆ డెమోక్రటిక్ని ఎలా అంటే అన్డెమోక్రటిక్ ఎలా ఉండగలుగుతున్నారు అనేది సార్ క్యారెక్టర్. సో సుధాకర్ గారి క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత ఈ ప్రపంచం మారిపోద్ది, ఈ దేశం మారిపోద్ది, ఈ ప్రజలు మారిపోతారు, ఒక అద్భుతమైన రోజులు మనకు రాబోతున్నాయని నమ్మి పాలిటిక్స్లో ఉండి ఆ పాలిటిక్స్ తోన తన సర్వీస్ మొత్తం అర్పించేసి తర్వాత ఓడు మారడప్పుడు ఈ బుక్ ఉందని కూడా ఓడికి తెలియదనే ఒక ఫ్రస్ట్రేటెడ్ పొలిటీషియన్. అంటే వీళ్ళందరికీ కూడా డెమోక్రసీ మీద ప్రేమ ఉంది, క్యారెక్టర్లందరికీ కూడా డెమోక్రసీ మీద ప్రేమ ఉంది, కానీ ఈ సిస్టంలో ఓడికి లేదు. వాళ్ళు చేసే వైలెన్స్ వల్ల వీళ్ళు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, దట్ ఇస్ కాల్డ్ డెమోక్రటిక్ వైలెన్స్. Okay. Okay. Yeah, that's interesting. Thank you. So now that we have an understanding of the tagline of the film, so next something which is drawing a lot of interest is cinema lo unna music. Indaka Naveen garu kuda chepparu trend kuda avutundi. So Naufal, can you tell us a little bit about the approach to the music and how you how you sync the story to this thing? Endukante there's a little bit of romance undi, drama undi, violence undi, there's a lot of things in the film. So how was the process of creating music for this? Also, you do not speak the language ankuntan Telugu. Yeah. So actually it came about it with Ravi Bro. He by his way I get that all the tune and all the thing for the music. So Ravi Bro get me from that. So like that came. Okay. So we started off a little late. If anybody from the media would like to ask questions, I think we can start off and then we'll have more discussions going forward. Pranita garu. Cheppandi Satish. ఫస్ట్ ఏం చేశారంటే, ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ క్యారెక్టరైజేషన్ గురించి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడిచ్చేస్తే తర్వాత ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే కూడా ఈజీగా ఉంటుంది. సో ఎవరు ఏం చేశారు అనేది ఫస్ట్ మన వాళ్ళందరికీ తెలిస్తే బాగుంటుంది. అండ్ సాయి కుమార్ గారు ఉన్నారు, పెద్దలు అందరూ ఉన్నారు. సో వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఆ మూవీలో ఏంటి అనేది చెప్తే దాన్ని బట్టి మనం మాట్లాడాలి. సో లేడీస్ ఫస్ట్ కాబట్టి కృష్ణప్రియతో స్టార్ట్ చేద్దామా? కృష్ణప్రియ. Hi. So tell us about your role in the film and your characterization. And I see that because of this COVID and all, there was a huge process through which you guys did the shooting. So what was this whole experience for you like? And last time you had mentioned that your approach through Instagram. So tell us about the whole journey of Artha Shatabdam for you. Revisa approached me through Instagram. Like he said about his film and I was pretty interesting because it was my very first movie and I was a bit excited at first because I got a chance to act in movie. So after dancing, acting was one of my other passion. So I didn't have any second thought about the language. Like it was a wonderful experience. Working with all these talents, a very special moment in my life, and yeah, that's it. So how much of Telugu do you speak? Like last time you were saying have you improved on that? Bagunara. And like she speaks good Telugu. Krishnapriya speaks good Telugu because in the shooting spot she used to talk with Sai Kumar sir. Like all the crew, she used to talk in Telugu. Ilya. Okay. Antena Krishnapriya. Ante. So Naveen, cheppandi meer take on cheyandi from Krishnapriya. Tell us about your role. I've seen the film. It's very, I mean, the character starting నుంచి end వరకు చాలా different from what you have done so far. So what is your character like? Like that's what I wanted to do something different ante which I have not done different with my career graph lo chustunte the characters I've been playing. I want to approach new characters where I can learn more to do a greater roles in future. So that time Ravindra garu వచ్చి కథ చెప్పారు. నేను చెప్పాను సార్ చాలా కష్టం సార్, నాకున్న సిచ్యువేషన్ లో I couldn't accommodate time or dates for you, but he said I want you to do అన్నారు. Then he gave me a reference of Umesh Chandra garu.
I still remember SR Nagar lo a statue చూసినప్పుడంతా I used to feel great, but ఆయన reference తీసుకొని like most of his like ఆయన ఉన్నప్పుడు how he used to do his encounters and his personal feeling towards encounter and what is his journey towards his life. So how disturbed he was with the system, how disturbed he was with the political disturbance and with the people, the racism, the caste and all. So how he handled that situation at that time. It's only a reference and like Ravindra garu naku ఆయన పేరు చెప్పంగానే ఒక తెలియని ఒక స్పార్క్ వచ్చింది. ఓకే, దిస్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. అండ్ ఐ టోల్డ్ హిమ్, సార్ నేను గడ్డం తీయలేను బికాస్ I have other films which I have continuity. No, sir. It's okay. Like we have a role which says that gaddam తీయకుండా ఉండిపోతాడు వాడు. అంటే తనకు నచ్చదు ఆ ప్రొఫెషన్ తనలో ఉన్నాడు, బట్ దే ఆర్ మేకింగ్ హిమ్ టు డూ దాట్. ద పొలిటీషియన్స్ ఆర్ మేకింగ్ హిమ్ టు డూ దాట్. నేను గడ్డం తీసేస్తే జాబ్ నుంచి తీసేస్తారా? అలాంటి ఒక మెంటల్ స్టేటస్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్, అండ్ హౌ హీ హ్యాండిల్స్ దిస్ సిచ్యువేషన్, అండ్ విచ్ మేడ్ మీ సంథింగ్ ఫీల్ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. పైగా కాస్టింగ్ సాయి కుమార్ గారు ఉన్నారు, అండ్ I was looking forward to work with him a lot because I have not worked with him any other films, because from the childhood I'm Ballari and I have seen a lot of his Kannada films, and Agni is always my favorite character because I used to imitate in my school, colleges and all, and Sudhakar garu and Raja Ravindra garu, and this role is a different role which made me feel happy and satisfied. Though I have done a small role, but it gives an impact to the story, and which I like to do always. Ilanti kadalu, ilanti stories, ilanti characters cheyadam naku chaala interest kabatti I'm happy by doing this role called Ranjit. సో మేము ఆహాలో ఏం మాట్లాడుకుంటుంటామంటే, నవీన్ అన్న సినిమా చేస్తే ఫస్ట్ అది మనం డిస్కస్ చేసుకొని మనం తీసేసుకోవాలి అనే థాట్ లో ఉంది. అలా అర్ధశతాబ్దం కూడా. Thank you so much for that. And you team, AHA team, you guys are really doing great. And now the contents in AHA is coming out really good. Yeah, so we had a great start to the year with your film only Super Over. Just go and take more content. Chala contents. Sir, COVID మమ్మల్ని స్లో డౌన్ చేసింది కానీ అయినా బట్ స్టిల్ we are going all out. In fact, అర్ధశతాబ్దం also, because of this whole COVID scenario, we had to push. This is one film which people have been asking ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్, but the situation has been such that we have pushed the date, but finally releasing on June 11th on AHA. And like one thing I want to tell Andy, this film Raja Ravindra gare he said చేయండి బాగుంటది చేయండి, he like ఉండలేదండి, టైం ఉండలేదు, but he said I'll manage time, you just go and do it. Thanks to Raja Ravindra sir for the superb role, he made me to do it. Thank you sir. Thank you sir. అలాగే రాజా రవీంద్ర sir, since you spoke, మీ రోల్ గురించి కూడా చెప్పండి. బాగా మాసి అవతార్లో ఉన్నారు ఈ సినిమాలో. అంటే ఇప్పుడు నా రోల్ గురించి చెప్తే మొత్తం కథ రివీల్ అయిపోతుంది, అందుకని నేను చెప్పదలుచుకోలేదు. చెప్పినట్టు ఏదైనా ఒక గ్లిమ్స్ ఇవ్వండి సార్. అంటే మొత్తం నా క్యారెక్టర్ చెప్తే మొత్తం కథ అంతా తెలిసిపోద్ది, మీకు సస్పెన్స్ ఉండదు. నాది సస్పెన్స్ రోల్, మీది లైవ్ లో చూస్తే తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సాయి కుమార్ సార్. మీరు కూడా చెప్పకండి డైరెక్టర్ గారు, మీరు కూడా చెప్పకండి నా క్యారెక్టర్ గురించి. సాయి కుమార్ సార్. అందరికీ నమస్కారం, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, బ్రదర్స్. ఏదో తెలియని ఎక్సైట్మెంట్ ఉంది. లైక్ రాజా చెప్పినట్టు వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంటెన్స్ అండ్ బాగా డైలాగ్ ఓరియంటెడ్. నాకు ప్రస్థానంలో దేవకట్ట has given me so much of depth in my dialogues. మళ్ళీ ఐ థింక్ బ్రదర్ డైరెక్టర్ చాలా సైలెంట్గా ఉంటాడు, సైలెంట్ కిల్లర్, బట్ తను అనుకున్నది వచ్చేంత వరకు వదిలేవాడు కాదు. అండ్ ఐ లవ్ దిస్ టాలెంట్. మా అదృష్టం ఏంటంటే నవీన్తో కానీ, అలాగే మన హీరోయిన్, ఫ్రాంక్లీ టెల్లింగ్ యూ, నేను అమ్మాయి చూసిన వెంటనే
ఈ అమ్మాయి ఏంటి అనే ఇంత చిన్నపిల్లని తీసుకొచ్చారు అంటే చిన్న, ఎందుకంటే చాలా ఐ నో ద స్క్రిప్ట్. సో కార్తిక్ ఆల్రెడీ ప్రూవ్డ్ వెరీ ఇంటెన్స్ యాక్టర్ అని. సో అలాగే నవీన్ ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. లక్కీగా హీ హ్యాడ్ అ గుడ్ యాక్టర్స్ ఆఫ్ సీనియర్స్ లైక్ శుభలేఖ సుధాకర్ కానీ, రామరాజు కానీ, రాజా కానీ, నేను కానీ, సో మా ఆమని గారు కానీ. ఈ అమ్మాయిని చూడంగానే ఏంట్రా అనుకున్నా, కానీ షీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. ఆ ఇన్నోసెంట్ లుక్ కానీ, ఆ చిన్న క్యూట్నెస్ కానీ, ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత, మొన్న ట్రైలర్ చూసిన తర్వాత చిన్న చిన్న అనౌన్సెస్ కూడా చాలా బాగా చేసింది అమ్మాయి. అంటే షూటింగ్ చేస్తున్నప్పుడు టేక్ లో అమ్మో ఇది చాలా దొంగ, టేక్ లో బాగా చేసేస్తుంది, టేక్ అంతవరకు ఏదో విన్నట్టు ఉంటుంది కానీ టేక్ లో పర్ఫెక్ట్ గా షీ గివ్స్ ఇట్. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ టాలెంట్ వి గాట్ ఫ్రమ్ మలయాళం ఆల్సో. హ్యాట్స్ ఆఫ్ టు మలయాళం. కంగ్రాట్స్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. సో ఇట్ వాస్ అ నైస్ కాంబినేషన్ అన్నమాట. సో నా క్యారెక్టర్కి వచ్చేటప్పటికి చాలా ఇంటెన్స్ గా ఉంటుంది, కానీ మోర్ ఆఫ్ ఇట్ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ స్ట్రగుల్ అండి. ఇందాక రాజా చెప్పినట్టు మేము ఏది ఓపెన్ చేసినా ద ఫిల్మ్ ఓపెన్ అయిపోతుంది. ఇందాక డైరెక్టర్ తెలియకుండా మీరు అడిగిన ప్రశ్నకి చాలా సిన్సియర్ గా చెప్పేస్తున్నాడు క్యారెక్టర్ గురించి. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది నన్ను అడిగారు, మీరేదో ఫాదర్ అనుకున్నాం, మీరేం నక్సలైట్ గా కనిపించారు. సో కొన్ని దాచాడు. అలాగే నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మన కాంబినేషన్ లో మిస్ అయ్యాం, కానీ చేద్దాం తప్పకుండా ఫ్యూచర్ లో మోర్ టు డూ. మీరు ఆశ ఉంది సార్ చేయాలని. చేద్దాం చాలా ఆశ ఉంది సార్. నేను సుధాకర్ మాట్లాడుకుంటూ శుభలేఖ అదే అనుకున్నాం. నౌ వీ హ్యావ్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ కాల్డ్ ఓటీటీ. ఇప్పుడు ఆహా లాంటి ప్లాట్ఫామ్స్ మనకు దొరకడం మన అదృష్టం. ఎందుకంటే వీ కెన్ డూ సో మెనీ ఛాలెంజింగ్ రోల్స్. ఈ సినిమా థియేటర్ లో చూడరేమో అనుకున్నామని ఇప్పుడు చేసేయచ్చు మనం. And AHA also is welcoming good talent, sir. Yeah. That's what I feel. ఎందుకంటే extraordinary talent we got now. అలాగే సాంగ్స్ కూడా బ్రదర్ కంగ్రాచులేషన్స్. நாங்கெல்லாம் பிறந்து வளர்ந்ததெல்லாம் சென்னை தான்ப்பா. ஸோ உங்க సాంగ్స్ ரொம்ப நல்லா இருக்கு. 2 సాంగ్స్ సూపర్. 2 పాటలు చాలా బాగా, 2 సాంగ్లు బాగా రీచ్ అయింది. సో కంగ్రాట్స్ నౌఫిల్ ఫస్ట్. అండ్ అలాగే సిద్ధ్ అండ్ శంకర్ మహాదేవన్ పాడినది இன்னும் ஒரு எலிவேஷன் கிடைச்சிச்சு பாட்டுக்கு. సో ரொம்ப நல்லா இருக்கு. విజువల్స్ ఆర్ టూ గుడ్. ఫ్రాంక్లీ టెలింగ్ you అండి, I stay in a gated community where I have a cross section of the society. Doctors ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు. They all come to the gym అన్నమాట. వాళ్ళందరూ అర్ధ శతాబ్దం నేను I made them to see the trailer because we exchange వాట్సాప్ లో ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఆ గ్రూప్ లో. అందరూ నేను చెప్పానని చూశారు. నౌ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. నిజంగా చాలా బాగుంది. అందరు ఆర్టిస్టులు బాగున్నారు. అండ్ టేక్ ఆఫ్ శుభలేఖ సుధాకర్ వాయిస్ తో రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతూ, విత్ ఆల్ రెస్పెక్ట్ టు డాక్టర్ అంబేద్కర్ గారు, ద ఫిలిం ఇస్ ఆలోచింపజేస్తుంది, ఆవేశం కూడా వస్తుంది. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అండి. ఐ థింక్ తప్పకుండా ఈ సినిమా బాగుంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ కుదిరింది. దానికి కారణం డైరెక్టర్ కున్న ఆ ఫోకస్, అలాగే మా ప్రొడ్యూసర్ కిరణ్ గారికి ఉన్న ప్యాషన్. సో ఐ థింక్ లొకేషన్స్ కానీ, యాక్టర్లు కానీ, సో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ అండి. వి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు నిర్మల్ పీపుల్. వాళ్ళందరూ అక్కడ మాకు ఎంత కోఆపరేట్ చేశారంటే గ్రేట్ అనమాట. పర్మిషన్స్ అవ్వచ్చు, లొకేషన్స్ అవ్వచ్చు, అక్కడ లోకల్ టాలెంట్ అవ్వచ్చు. ఐ థింక్ ఇట్ వాస్ సంథింగ్ లైక్, నేను ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ సినిమా ఇస్ నథింగ్ బట్ అ టీమ్ వర్క్. ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు ప్రతి వాళ్ళు వాళ్ళ బాధ్యత ఫీల్ అయితే, అది లక్కీగా ఈ సినిమా అందరూ మా సినిమా అని ఫీల్ అయ్యి దే వర్క్డ్ అవుట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆల్ దిస్ తప్పకుండా ఐ థింక్ ద ఫిల్మ్ వోంట్ డిసప్పాయింట్. మరి ఏ రేంజ్ కు ఉంటుందన్నది దట్స్ వాట్ ఐఎమ్ ఆల్సో ఫింగర్స్ క్రాస్డ్. అలాగే బ్రదర్ హీరో గారు కూడా చాలా ఐ లవ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. వెరీ వెరీ డెడికేటెడ్. తను అంతే, ఏదో అలా ఉంటాడు కానీ దే ఆర్ ఆల్ గుడ్. వీళ్ళందరూ గ్రేట్ టాలెంట్ అండి. సో వీఆర్ ఆల్ లక్కీ. నేను కానీ, శుభలేఖ్ కానీ, లేకపోతే రాజా రవీంద్ర కానీ, ఆమని గారు కానీ,
ఈ యంగ్ టాలెంట్ తో చేయడం, మేము కూడా వీఆర్ ఆల్సో లెర్నింగ్. ఎందుకంటే సినిమా అండి, మార్నింగ్ మేము మేకప్ వేసుకోగానే బికమింగ్ ద క్యారెక్టర్ అండ్ డైరెక్టర్ అనుకున్న క్యారెక్టర్ లోకి వెళ్ళి వి ఆల్సో లెర్న్ సో మెనీ థింగ్స్ అనమాట. నిన్న చేసింది ఈ రోజు మాకు ఇంకా బాగా చేసి ఉండొచ్చే అనిపిస్తుంది, రేపు చేసేటప్పుడు ఇంకా బాగా చేయాలి అనే ఒక ఆలోచనతోనే మేము రోజు మేకప్ వేసుకుంటాం. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ ఛాలెంజింగ్ రోల్స్ ఫర్ అస్. సో ఫింగర్స్ క్రాస్, బట్ అట్ ద సేమ్ టైం అర్ధ శతాబ్దం తప్పకుండా మంచి పిక్చర్ అవుతుందని, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే సుధాకర్ గారు, ఐ థింక్ యు హావ్ వౌడ్ ది పీపుల్ విత్ యువర్ వాయిస్ ఓవర్ ఫర్ వన్ ఆఫ్ అవర్ ప్రమోషనల్ వీడియోస్. అప్పటి నుంచి అండ్ ఆల్సో పీపుల్ ఆర్ రియల్లీ క్యూరియస్ టు నో వాట్ ఈస్ యువర్ రోల్ అని. ఆల్రెడీ మా ఆహాలో ఎర్లియర్ ఒక సినిమా చేశారు జోహార్ అనే, విచ్ ఇస్ సక్సెస్. సో నవీన్ తర్వాత ఇఫ్ ఎనీబడీ ఇస్ దేర్ హూ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు ఆహా, దట్ ఈస్ గోయింగ్ టు బి యూ. సో hoping to recreate that success with you as well. Thank you very much. ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే, మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు మంచి మాట్లాడేవారు, మంచిని దాన్ని ప్రోత్సహించేవారు, చేస్తూ ఉండేవారు. బట్ రానున్న కాలంలో ఏంటంటే ప్రతి వ్యక్తి మంచి మాట్లాడతారు, ఇది కావాలి అని అనుకుంటారు, ఈ చేంజెస్ కావాలి అని అనుకుంటారు, కానీ అది జరగటం లేదు. ఈ సినిమా నాకు తెలిసి రైట్ ఫ్రమ్ ది పొలిటీషియన్ నేను వేసిన క్యారెక్టర్ కానీ, అలాగే సాయి గారి క్యారెక్టర్స్ కానీ, లేదా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ, ఇందాక చెప్పినట్టే అందరికీ దే వాంట్ గుడ్ టు హ్యాపెన్, అండ్ దట్ గుడ్ టు హ్యాపెన్ ఇన్ ద రైట్ వే. But unfortunately, circumstances have changed today in this society. Importance to certain things kanda vere deeniki maarikodam valla ivala ee problem vastundi. ప్రతి వాళ్ళు మీరు ఎవరి నోట్ అంటే విన్నా కూడా మంచి అంటారు, కానీ దాన్ని అమలు చేయడంలో ఉంది. అది ప్రతి వ్యక్తి ఇది నా బాధ్యత అని గనక చేస్తుంటే, లైక్ వాట్ వెన్ ఇట్ స్టార్టెడ్, ఒక మహాత్మా గాంధీ గారు కానీ, మన అంబేద్కర్ గారు కానీ, అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ వాళ్ళ ఇది మన అని చెప్పేసి దాన్ని అమలు చేస్తారు. రానున్న కాలంలో అది మిస్ అవుతుంది. అందరి మనస్సుల్లోని, అందరి ఆలోచనల్లోని మంచి ఉంది, కానీ దాన్ని అమలు చేయడంలోనే పద్ధతి మారిపోవడం వల్ల వీఆర్ మిస్సింగ్ దిస్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ది కంటెంట్ ఆఫ్ అర్ధ శతాబ్దం. ఇక్కడ వీడి క్యారెక్టర్ కూడా అంతే. ది పొలిటీషియన్ కూడా పాపం వాడు చాలా మంచి చేద్దాం అనుకుంటుంటాడు, కానీ కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాలు వాడి చేతిలో ఉండడు, వాడి కంట్రోల్లో ఉండదు. ఏది ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇన్ కంట్రోల్ విత్ ద ఎంటైర్ సిస్టమ్, స్టిల్ థింగ్స్ డోంట్ హ్యాపెన్. సో దీనికి మార్పు రావాలి అని అంటే ప్రతి వ్యక్తి, అది పవర్లో ఉన్నా సరే, పవర్లో లేకపోయినా సరే, వ్యక్తిగా మనం మంచి చేయాలి, మంచిగా ఉండాలి, మంచిగా ప్రవర్తించాలి, మంచిగా నడుచుకోవాలి అన్న ఆలోచన ప్రతి వ్యక్తిలో వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. మంచి మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. అదే అర్ధ శతాబ్దం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మన ప్రొసీజర్తో స్టార్ట్ చేశాను కాబట్టి కార్తిక్ తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మధ్యలో ప్రొడ్యూసర్ కిరణ్ గారు ఉన్నారు. సో ప్లీజ్ టెల్ us about the film and the film coming on AHA and overall అసలు ఫస్ట్ థియేట్రికల్ అనుకున్నారు సినిమాకి రిలీజ్, తర్వాత లాంగ్ జర్నీ, కోవిడ్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది. సో హౌ వాజ్ యువర్ జర్నీ విత్ దిస్ ఫిల్మ్ అండ్ ఈ ఆటంకాలన్నిటిని దాటుకొని ఫైనల్ గా 11th కి రిలీజ్ అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఈ మనం చేసిన ట్రైలర్స్ కానీ, ట్రేజర్స్ కానీ, సాంగ్స్ కానీ ఎంతో తెలివిగా ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లి వాళ్ళ ప్రయత్నాలు వారు చేసి మార్కెట్ లో బాగా ప్రమోషన్ చేశారు. సో ఫర్ దట్ ఐఎమ్ రియలీ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద రిపోర్టర్స్ అండ్ ఆల్ అండ్ మై టీమ్, అంటే నా టీమ్ సాయి కుమార్ సార్, రాజా రవీంద్ర సార్ అండ్ సుధాకర్ సార్, నవీన్ గారు అండ్ ఆల్. అండ్ నేను ఎంతో కథ చెప్పగానే వాళ్ళు ఇమ్మీడియట్లీ ఒప్పుకొని యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన వీళ్ళందరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను.
I'm really great thankful to you, sir. And coming to, thank you, sir. నెక్స్ట్ రవి, డైరెక్ట్ రవి గురించి చెప్పాలంటే, రవి తను ఏ విధంగా చెప్పాడు కథను, తన ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించగలడో ఆ విధంగా దాని కథను రూపొందించి చాలా దాన్ని తెలివిగా దాన్ని ఇది చేసుకుని, నెక్స్ట్ టెక్నీషియన్స్ ఆల్సో డిఓపి అష్కర్ అండ్ అష్కర్ అండ్ వెంకట్ అండ్ అనదర్ వేణు, తను కూడా వాళ్ళ నైపుణ్యంతో ఎంతో అందంగా దాన్ని రూపుదిద్దారు. అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో చాలా మంచి సంగీతాన్ని దాని మ్యూజిక్ ని ఇచ్చి మార్కెట్ లో ప్రతి ఒక్కరు ఈ సాంగ్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ, ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా ఈ సాంగ్స్ అన్ని విడుదలయ్యి ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ దట్ మూవీ మ్యూజిక్. అండ్ మన సిద్ధి శ్రీరామ్ అండ్ శంకర్ మహాదేవన్ గారి 2 సాంగ్లు కూడా మంచి హిట్ అయ్యి మరి ట్రైనింగ్ లో కూడా వచ్చినాయి. ఇంకా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కొంచెం విడుదలకి డిలే అయింది. కొంచెం ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ అని కొంచెం డిలే అయింది. కానీ ఎట్ ఎనీ మనం ఎంతో ఇష్టపడి ఎంతో ఆదరించి మనకి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా సినిమా మన ఎంటర్టైన్ మిస్ అవ్వకుండా మనకి అన్ని 24/7 మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఎంతో ప్రేక్షకులందరూ ఆనందింపజేస్తూ వచ్చిన ఆహా ఓటీటీ ఛానల్, వాళ్ళు ఆహా యాజమాన్యానికి ఆ టీమ్ కి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ టు టెలికాస్ట్ ఇన్ ఆహా ఓటీటీ. సో ఈ ఆహా ఓటీటీలో June 11th మేము నిర్మించిన, నేను నా మిత్రుడు రాధాకృష్ణ ఇద్దరం సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా June 11th మీ ఆహా టీవీలో, మీ ఆహా ఛానల్లో వస్తుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఆల్ ఆడియన్స్, ప్లీజ్ వాచ్ ద మూవీ అండ్ ఎంకరేజ్ టు ఆల్. సో ఇలా మీ ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడుంటే ఇంకా మంచి మంచి సినిమాలని తీస్తూ మీ ముందుకు వస్తామని తెలుసుకుంటాం. థ్యాంక్స్ టు ఆల్. Thank you so much, Kiran garu. Karthik Karthik, hi. So last but not at all the least, so please tell us about your experience with the film. So just na gurtochinది first manam హీరో కార్తిక్ కొంచెం ఇంట్రొడక్షన్ కొంచెం బాగా అదే నేను ఒకటి చెప్దాం అనుకున్నాను. సో నేను ఫస్ట్ వెన్ ఒరిజినల్ గా ఆహాలో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు కార్తిక్ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అనమాట. హీ వాజ్ లైక్ కొంచెం నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేది అని అనుకున్నారు. అది బాగా పుష్ అయ్యి లైక్ సూపర్ మంచి టైంలో రిలీజ్ అవుతుంది మీకు. అండ్ హీ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. సో we would love to listen to your excitement and about your role. Very interesting థీమ్ తో వస్తున్నారు నెక్స్ట్. హాయ్ ప్రణీత, హాయ్ న్యూస్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికి హాయ్. So this character is about like innocent love fun guy. వినిపిస్తుందా? వినిపిస్తుంది ప్లీజ్. వినిపిస్తుంది కార్తిక్. Yeah, this character is about a fun loving guy, a innocent guy, ఒక lower middle class guy. వాడి Vamshi, can you please put Murali garu on mute? Yeah, continue. సో ఇతను ఒక చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ప్రేమిస్తూ ఉంటాడు. సో అనుకోని పరిస్థితుల్లో కథ చెప్పి డైరెక్టర్ చెప్పేస్తున్నారు కదా, చెప్పే కథ చెప్పి కాదు, ఇన్సిడెంట్ వల్ల వీడు ఏమవుతాడు, ఏం చేస్తాడు, దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. And I'm very lucky to act with all my seniors. I just love them. నాకు నవీన్ అన్న అంటే చాలా 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 ఇష్టం. బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఫ్రమ్ he being సూర్య అండ్ అందాల రాక్షసి. అండ్ సాయి కుమార్ సార్, నేను నా స్టేజ్ ఫియర్ పోయిందే మీ వల్ల సార్. నేను మీ ఇమిటేషన్లు చేసుకుంటా స్కూల్లో డ్రామా చేయడం, అక్కడి నుంచే నా స్టేజ్ ఫియర్ పోయింది. అండ్ శుభలేఖ సుధాకర్ సార్, నాకు మీ హెయిర్ స్టైల్ అంటే శివ సినిమాలో చాలా ఇష్టం సార్. మీరు పెద్ద పెద్ద గ్లాసెస్ పెట్టుకుని ఐ యూస్ టు జస్ట్ లవ్ ఇట్. మీ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా ఇష్టం ఉండేది నాకు. అండ్ ఐఎమ్ నర్వస్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్, నేను అనుకోలే, అంటే ఎప్పుడు శంకర్ మహాదేవన్ గారు అలాంటి అంత పెద్ద అయినా పాడే సాంగ్ లో నేను కనిపిస్తానని అసలు ఊహించలేదు. అలాంటిది ఆయన సాంగ్ లో నేను కనిపిస్తే ఐ కాంట్ టెల్ యూ హౌ ఐ ఫీల్. అండ్ థ్యాంక్స్ టు ఆహా, చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ టు మై డైరెక్టర్
ఆయన కంచరపాలెం చూసి అబ్బాయిలో ఇన్నోసెన్స్ ఉంది, విల్ జస్ట్ టేక్ హిమ్ ఇన్ అవర్ మూవీ అని చెప్పి తీసుకున్నారు. థ్యాంక్స్ టు హిమ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ దిస్ మూవీ అండ్ మై ప్రొడ్యూసర్ హు హస్ కెప్ట్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ కిరణ్ గారు అండ్ థ్యాంక్ యూ ఆల్. I should add on something. Anna, I want to add on something. These two people, Krishna Priya and Karthik Ratnam, they were shooting in the midsummer, Nirmal, Nizamabad borders outside lo shoot చేస్తున్నాం. ఏం మాత్రం కొంచెం కూడా like it was very tough. Shooting was very tough. ఆ విలేజ్ లో ఆ రియల్ స్పేస్ లో షూట్ చేయడం చాలా టఫ్. బై ద టెంపరేచర్ కూడా చాలా ఇది. బట్ వీళ్ళిద్దరూ ప్రొడక్షన్ కైనా డైరెక్టర్ కైనా లైక్ ఎక్కడిగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చెప్పింది చేస్తూ దే వర్క్డ్ హార్డ్ అ లాట్. థ్యాంక్స్ లాట్. దే లైక్ డైరెక్టర్ గారు అయితే ఒక పాయింట్ అనిపించింది, ఇంటిన ఇద్దరు పిల్లలతో ఇలా చేయిస్తున్నాడు అనిపించింది. బట్ వెన్ ఇట్ కమ్స్ ఆన్ స్క్రీన్ చాలా బాగా అనిపించింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్ గైస్ ఫర్ యువర్ హార్డ్ వర్క్, because we all saw your work while shooting. We all saw your work, the way you dealt with the characters and the production. Really hats off, and please continue this. There's lot more to come in your future. Thank you, sir. Value the production, value the technicians, and do your best. Thank you, sir. You're there. Naveen, చెప్పండి. they lived in the characters, man. Yes, sir. They lived in the characters. They lived in the characters. అండ్ ఫస్ట్ నా ఫస్ట్ ఇంప్రెషన్ అంతే సార్. ఫస్ట్ కృష్ణ ప్రియని చూడగానే ఇంతమంది ఉన్నప్పుడు ఇంత చిన్న అమ్మాయి ఏం చెప్తుంది ఇక్కడ, హౌ దే గాట్ హర్. ఓకే, షీ అంటే తనకు సినిమా అంటే ఏమి తెలియదు, బట్ షీ హాస్ పుల్డ్ అవుట్ సో గుడ్. ట్రైలర్ సాంగ్స్ అని చూసి అమ్మ ఇంత క్యూట్ ఉంది ఏంటి అనుకున్నాను. షీ హస్ డన్ అ గుడ్ జాబ్ సార్. హలో బ్రదర్ సురేష్. నమస్తే. నమస్కారం. నమస్తే గారు. పాత్రికేయ మిత్రులతో మాట్లాడాను, లేట్ ఎంట్రీ అనుకుంటా. కొంచెం సో క్వశ్చన్స్ అడగడం. నమస్తే సురేష్ గారు. You are always vibrant with colors, sir. Thank you. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you sir. సురేష్ గారు. సురేష్ సార్ అంటే వైబ్రెన్స్ అన్నమాట. ఆయన మాటల్లో కానీ ఆయన కాస్ట్యూమ్స్ లో కానీ ఎప్పుడు వైబ్రెన్స్ ఉంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా చూడలేదమ్మా. Did the media? No, the media hasn't watched it yet, sir. Okay. Questions, guys? Any questions? My sincere thing is, because ఈ సినిమాకి నిజంగా the maximum promotion should be from the media, because వాళ్ళకంటే they are seeing day in and day out how things are going down. So if possible ఒక్కసారి వారికి మీరు ప్రొజెక్షన్ వేసి చూపిస్తే the write-ups about the subject and the film will be much better and a feeling now. Sure sir. I think సురేష్ గారు ఆ ఇనిషియేటివ్ తీసుకుంటే I think ఎందుకంటే దీనికి మీరిచ్చే ప్రోత్సాహం చాలా 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 అవసరం. షూర్ సార్. Questions? Sangeeta? Yeah, hi. Ravindra garu. Hi Sangeeta garu. Hi Sangeeta garu. Hi Naveen. Hi. Am I audible? Yes. Sangeeta garu. Right. I think I missed a little bit of the initial portion where the director was explaining about the tagline because of the audio quality. So I wanted to know about the background of the story itself. Like when you talk about caste discrimination, what was the origin of the story, and was there a reason why you wanted to shoot in Nirmal? Can you tell me a little bit about that? రవీంద్ర గారు, మీకే క్వశ్చన్. కొంచెం మీరు వీడియో బంద్ చేసుకోండి, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఆడియో మిస్ అవ్వదు. ఎందుకంటే yes we can. రవీంద్ర గారు,
One minute and 1 minute. 1 minute. 1 Yeah. minute. Okay, sure. 1 minute. Okay, sure. Sangeeta, I always will be waiting for your reviews and I like your especially Srivatsan, you unmuted yourself. The writing was so good. Thank you. No, wanted. Hey, Srivastav, how are you, man? Hi, Karthik. Wanted to see if you have a question to ask because you unmuted yourself. No, I mean accidental ga ayindi, but it's okay. I'll definitely ask the question. I wanted to ask this question to Shubhalekha Sudhakar garu. I remember watching Johar a few months ago, where he plays a Subhash Chandra Bose inspired character who's at the mercy of a politician. Here he switches the role and he becomes the politician, I guess. So how is the role reversal kind of a thing? It was a different shade of a role that I have played. ఇక్కడ మేజర్ ఇందాలని చెప్పినట్టు ఏమైపోతుందంటేనండి, ప్రతి వాళ్ళలోని మంచి ఉంది, మంచి లేదు అన్నది ఎక్కడా లేదు. ప్రతి వ్యక్తిలోని మంచి ఉంది, మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి చేయాలన్న తపన ఉంది. అయితే ఇవాళ ఉన్న వాతావరణంలో ఏంటంటే వీఆర్ పాసింగ్ ది బక్ టు ది నెక్స్ట్ మ్యాన్. ఆయన చేయనివ్వండి నేను చేస్తాను, వీళ్ళు చేయనివ్వండి నేను చేస్తాను. దట్ ఈస్ వేర్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ బిహైండ్ అనమాట. Even politicians also are human beings, like you and me. Like, you are from the media, I am from as an actor, some are sports people, some are business people, doctors. At the end of the day, we are all human beings. But ekkadaipotundi anante ఆలోచన విధం మాత్రం మనం మార్చేసుకుంటున్నాం. ఆ ఆలోచన విధాన్ని మనం గనక మార్చుకోకుండా మనిషిలాగా ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ అని. అక్కడ మీరు అన్నట్టు జోహార్లో వీడు 10 మందికి ఆ ఇన్స్పిరేషన్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ దీంతో 10 మంది పిల్లల్ని కాపాడాలని వాడి ప్రయత్నంతో ఆ సిస్టంతో వాడు ఫైట్ చేయలేకపోతాడు. ఎందుకంటే వాడికి ఉన్న శక్తి లేదు, వాడికి ఉన్న బలం లేదు. సో he feels the best thing is, death can give him the reasonable comfort for the children, and he goes and kills himself there. ఇక్కడ as a politician ఇందాల అదే చెప్పినట్టు he has got every control, but ఆ కంట్రోల్ ఉన్నా కూడా సిచ్యువేషన్ ఏంటంటే మనిషి ఆలోచన మార్చలేకపోతున్నాం. మీకు ఎంత పోలీస్ ఫోర్స్ ఉంది, మీరు ఎంత లా అండ్ ఆర్డర్ పెట్టినా కూడా మనిషి ఆలోచన మీరు మార్చలేకపోతే ఇంకేం చేయగలుగుతారు చెప్పండి. వాట్ ఈస్ యువర్ పోలీస్, వాట్ ఈస్ యువర్ మినిస్ట్రీ? నథింగ్ కెన్ హ్యాపెన్. అది ఆలోచన విధం అన్నది మార్చాలి. అది మారింది అని అంటే ఇదేంది కొత్తగా వచ్చింది కాదు. మన పాత రోజుల్లో ఆల్ ఆఫ్ దెమ్ వర్ రియలీ ఫాట్ ది ఫ్రీడమ్. దే వర్క్ ఫర్ ద ఫ్రీడమ్, దే ఫాట్ ఫర్ ద ఫ్రీడమ్, దే గేవ్ అస్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ ని హౌ ఆర్ వి క్యాలిక్యులేటింగ్ అండ్ హౌ ఆర్ వి టేకింగ్ ఇట్, ఇన్ విచ్ వే అన్న దీని మీద చూస్తే ఇట్ ఈస్ అగైన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అది వదిలేస్తే మాత్రం వీఆర్ ఆల్ వండర్ఫుల్, వీఆర్ ఆల్ వండర్ఫుల్. ఈ దీంట్లో కూడా అదే సందిగ్ధ అవస్థ ఈ క్యారెక్టర్ కూడా. యాజ్ అ పొలిటీషియన్ ఆల్సో వీడు అదే చెప్తానమ్మా, ఎంత చేసినా ఏం చేసినా వీడు మారరయ్యా, మీరు ఎంత చెప్తే అని. ఆ మార్పు అన్నది ఏంటంటే వ్యక్తిలో రావాలి, మనిషిలో రావాలి, వాడి ఆలోచనలో రావాలి. అది వచ్చిన రోజు అన్ని పర్ఫెక్ట్ గా అయిపోతాయి. Okay, thank you, sir. Ravindra garu, is your mic better now? And meanwhile, Amani garu kuda join ayyaru. Hi, Amani garu. Hi. Hi, ma'am. Hi. అమ్మా నమస్కారం. Amani garu, how are you? నమస్కారం. హాయ్. Amani garu ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఇప్పటిదాకా మీరు లేరు కాబట్టి అందరూ మాట్లాడేశారు సినిమాలో వాళ్ళ రోల్ గురించి, వాళ్ళ పార్టిసిపేషన్ గురించి. ఆమని గారు మీరు చెప్పండి, అర్ధ శతాబ్దంలో మీ రోల్, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అర్ధ శతాబ్దంలో నేను సాయి కుమార్ గారు పేరుగా చేస్తున్నాను. చాలా మంచి క్యారెక్టర్ నాది, అందులో హీరోయిన్ మదర్ క్యారెక్టర్. ఇది నాకు స్టోరీ చెప్పేప్పుడే నేను అంటే ఓవరాల్ గా అది స్టోరీ చాలా బాగుంటుంది. చాలా ఒక డిఫరెంట్, ఇప్పుడు ఉన్న జనరేషన్ కి చాలా డిఫరెంట్ మూవీ అది.
హీరో హీరోయిన్ లవ్ కానీ సాయి కుమార్ గారు అయితే ఎక్సలెంట్ క్యారెక్టర్ ఆయన ఇంకా త్రూఅవుట్ సినిమాలో ఆయనకి పేరుగా చేస్తున్నాను. నాది మొత్తం సాయి కుమార్ గారితోనే వస్తుంది. సో నాకు కనెక్ట్ అవ్వడం హీరోయిన్, సాయి కుమార్ గారు హీరో. సో నా క్యారెక్టర్ ట్రావెల్ చాలా బాగుంది నా క్యారెక్టర్. ఎంటైర్ సినిమా నేను డబ్బింగ్ చెప్పేప్పుడు చూసాను, చాలా బాగుంది సినిమా, నిజంగా ఎక్సలెంట్ గా ఉంది. అందులో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశారు ఆయన. అందరి క్యారెక్టర్స్ చాలా బాగుంది దాంట్లో, నేను చూసాను అందరి క్యారెక్టర్స్ చాలా బాగుంటది. సినిమా అయితే ఎక్సలెంట్. డైరెక్టర్ గారు తీసేప్పుడు నాకు అంతగా అనిపించలేదు. ఫ్యాక్ట్ గా చెప్పాలంటే డబ్బింగ్ చూసేప్పుడు నేను నిజంగా నాకు అర్థం కాలేదు, నిజంగా ఇది అర్థ సప్తాహమా అనేది నిజంగా ఫుల్ ఫిదా అయిపోయాను. చాలా బాగుంది నిజంగా. షార్ట్స్ కానీ ఆయన తీయడం కానీ ఆయన చాలా ఏదో మామూలుగా తీసినట్టు అనిపించింది. తర్వాత సినిమా చూస్తే అసలు నాకు చాలా బాగుంది. నేను అసలు అనుకోలేదు, చాలా బాగా తీశారు. షార్ట్స్ కానీ ఒక సీన్ బై సీన్ కానీ కనెక్ట్ అవ్వడం కానీ ఎమోషనల్ సీన్స్ కానీ అన్ని బాగున్నాయి సినిమాలో. థ్యాంక్ యూ అమని గారు. రవీంద్ర గారు మీరు బ్యాక్, మీ ఆడియో క్లియర్ ఉందా ఇప్పుడు? ఒక్కటే లాస్ట్ 1 minute. Okay. Meanwhile, Rajababu sir, do you have a question to ask? అమని గారు, మీ సెకండ్ ఇన్నింగ్ లో ఈ సినిమా లోని క్యారెక్టర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ సినిమాకి మీరు ఎలా ప్లస్ అవుతారు? యాక్చువల్ నాకు సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ మధ్యన మంచి సినిమాలు చేస్తున్నాను. అంతకు ముందే ఇది నాకు వచ్చిన సినిమా. నేను యాక్చువల్గా హీరోయిన్ గా ఉన్నప్పుడే సాయి కుమార్ గారి పక్కన చేయాలని చాలా విష్ చేశాను. నేను చేయాలి కన్నడలో కానీ తెలుగులో కానీ చేయాలి, కానీ బట్ కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ సాయి కుమార్ గారి పక్కన అంటే నేను ఎక్సైట్ అయ్యాను. నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మంచి రోల్, మంచి క్యారెక్టర్, సో థ్యాంక్స్ చెప్తున్నాను. పైగా సాయి కుమార్ గారు నేను ఫ్రెండ్లీగా, నేను సినిమా చేయకపోయినా చాలా ఏళ్ళుగా నాకు ఆయన చాలా ఫ్రెండ్షిప్ ఉంది. ఆయన ఎప్పుడు కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడుతుంటారు, పర్సనల్ గా కూడా చాలా బాగా మాట్లాడుతుంటారు. వెరీ గుడ్ మ్యాన్, వెరీ నైస్ మ్యాన్. సో ఆయనతో వర్క్ చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉండింది. పైగా ఆర్టిస్ట్ గా ఆయన ఎంత పెద్ద ఆర్టిస్ట్, ఎంత పెద్ద నటులు అందరికీ తెలుసు. ఆయన పక్కన చేయడం నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా కొంచెం అదే ఏదో కారణాల ద్వారా కొంచెం లేట్ అయినా ఇప్పుడు రిలీజ్ అవడం కరెక్ట్ టైం అనుకుంటున్నాను. నాకు ప్లస్ అవుతుంది నా కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ లో. అమని గారికి ఇచ్చిన టెక్నికల్ ఇష్యూ, దానివల్ల నేను ఓకే. సో సంగీత ఫైనలీ సంగీత గారు అడిగిన క్వశ్చన్ ఇందాక మీకు అర్థమైందా? మళ్ళీ ప్లీజ్ ఒక్కసారి కెన్ యు రిపీట్ సంగీత గారు ప్లీజ్? Right. See, I wanted to ask you about the background of the story itself. When you talk about past discrimination, what was the origin of the story, and why did you shoot in Nirmal, Telangana? Ante, is it based on any real incidents which happened in that region, or is it just for to get a different kind of a milieu that you wanted to shoot in Nirmal? Actually, ఇది 2003 లో జరుగుతుందండి కథ వచ్చేసి. సో మేము ఎందుకు నిర్మల్ చూస్ చేస్తున్నామంటే ఇంకా అక్కడ ఆ కోర్ లెవెల్ ఆఫ్ విలేజెస్ అలాగే ఉన్నాయి. ఇట్ విల్ బి బార్డర్ లైక్ ఆదిలాబాద్ సరౌండింగ్స్ ఉన్నాయి కాబట్టి మాకు కావాల్సిన ఎగ్జాక్ట్ 2003 రియలిస్టిక్ లొకేషన్ లో తీద్దామని ఫస్ట్ ఫిక్స్ అయిపోయాం. సో వీఆర్ గోయింగ్ విత్, అందుకే రియల్ లైఫ్ క్యారెక్టర్ సాయి కుమార్ గారిని తీసుకోవడం కానీ, శుభలేఖ సుధాకర్ గారిని తీసుకోవడం కానీ, కార్తీక్ ఐఎమ్ చూసింగ్ ఫర్ వెరీ న్యూ కృష్ణప్రియని తీసుకోవడం కానీ. ఎందుకు న్యూ పీపుల్ అంటే, న్యూ అంటే ఎవరైతే ప్యూర్ గా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే పిక్ చేసుకున్నాం విత్ హెల్ప్ ఆఫ్ మై ప్రొడ్యూసర్. సో దానికి తగ్గ లొకేషన్ కావాలంటే వి కాంట్ గో విత్, అంటే వి కాంట్ ఎఫర్ట్ ఎట్ ద సేమ్ టైమ్ వి కాంట్ గో విత్ ఆర్టిఫిషియల్ లొకేషన్స్ ఇన్ హైదరాబాద్. దట్స్ వై నిర్మల్ అక్కడ ఒక కంప్లీట్ ఒక రూరల్ కైండ్ ఆఫ్ స్మెల్, సాయిల్ స్మెల్ ఉంది అక్కడ. సో ఐ వాంట్ టు షో దట్ కైండ్ ఆఫ్ విలేజ్ ఇన్ తెలంగాణ. సో ప్యూర్లీ దానికోసం ఉంటుంది. అండ్ ఐ వాంట్ టు కరెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. దిస్ ఇస్ నాట్ ఎ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మూవీ. దిస్ ఇస్ కంప్లీట్లీ this is completely constitution discrimination movie. Okay. Caste discrimination untadi, but I want to show every layer, not about caste. Ante meeku trailer lo adi kanipichindi kabatti adu anukuntunnaremo, how the constitution ela mislead avutundi, ఎవరికి ఎందుకు అర్థం కావట్లేదు.
ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎవరు ఎలా వాడుతున్నారు అనే యాంగిల్ మనం గట్టిగా చెప్పాలనుకున్నాను. సో అదొకటి కరెక్ట్. అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది కాకుండా ఐ వాంట్ టు అంటే ఎక్స్ప్లోర్ దట్ పాయింట్ యాక్చువల్లీ. అందుకని మెయిన్ గా కాన్స్టిట్యూషన్ అంటే క్యాస్ట్ ఒకటే కాదు, సో మెనీ థింగ్స్ ఇస్ దేర్. ఓకే, కెన్ యు హియర్ దేవి గారు? I can hear. It's clear. Yeah. So luckily I got Karthik. Karthik is a very talented guy. And his face and everything will be very looking natural. Karthik and Krishna pair will be very pretty. అంటే నేను చూస్ చేసుకున్నప్పుడు చాలా మంది నన్ను సపోర్ట్ చేయలేదు. అమ్మాయి కృష్ణ is looking very small, Karthik very small. You're putting a very big roles. బట్ ఇక్కడ రోల్స్ ఏమి లేవండి, అన్ని క్యారెక్టర్స్. ఐ డోంట్ వాంట్ అంటే కార్తిక్ కూడా హీరో అంటే ఇష్టం ఉండదు పర్టికులర్ ఈ సినిమా వరకు. ఎందుకు అంటే ఈవెన్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద జోక్, బట్ ఎందుకు అంటే ఇది అంత కంప్లీట్ క్యారెక్టర్ బేస్. నవీన్ చంద్ర ఆల్సో హీరో దిస్ మూవీ, సాయి కుమార్ ఆల్సో హీరో, శుభలేఖ సుధార్ వెరీ స్మాల్ రోల్. అంటే వెరీ స్మాల్ రోల్ మీన్స్ 1 day లో చేశాడు, కానీ ఇట్ విల్ బి 2 days చేశాడు. విల్ బి రాక్ ద మూవీ. అంటే మీకు ఎక్కడ కూడా ఎవరు ఉండరు, అంటే ఇట్ విల్ బి క్యారెక్టర్ డ్రివెన్ మూవీ కంప్లీట్ గా. సో దెర్ ఇస్ నో హీరో, నో హీరోయిన్. ఆమని గారు ఆల్సో హీరోయిన్. ఈవెన్ పవిత్ర లోకేష్ గారు మిస్ షీఈ్ ఆల్సో హీరోయిన్. డామిట్ అంటే అసలు యూ కాంట్ బిలీవ్ దట్ మచ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పవిత్ర లోకేష్ గారు ఇచ్చారు. సో లక్కీలీ కొన్ని షార్ట్స్ మాత్రమే నేను ట్రైలర్ రివీల్ చేయగలిగాను. సో లక్కీలీ ఐఎమ్ వెరీ లక్కీ టు అంటే హ్యావ్ ఎ గుడ్ ప్రొడ్యూసర్ లైక్ కిరణ్ గారు. అంటే నేను ఎలా అప్రోచ్ అయ్యాను అనే దానికంటే కూడా ఆయన స్టోరీని, ఇలాంటి స్టోరీని నమ్మడం చాలా కష్టం. ఎవరైనా ఒక కొత్తోడు వచ్చేసి ఏదో చెప్తున్నాడు, డెమోక్రటిక్ వైలెన్స్ అంటున్నాడు, వీళ్ళందరూ అంటున్నారు ఒక స్టార్ అంటే ఇంతమంది స్టార్స్ అడుగుతున్నాడు, చిన్న కథ చెప్తున్నాడు, విలేజ్కి వెళ్తున్నాడు, ఏంటి అసలు బ్రెయిన్ ఉందా లేదా అనే ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. అసలు ఇటు కథేనా అంటే ఆమని గారు అన్నట్టు వీడు ఏం చేస్తున్నారో కూడా ఊరికి తెలియదు బయటకు వచ్చేంత వరకు. సో అలాంటి కథను నమ్మే ప్రొడ్యూసర్ ఉన్నారు కదా ఇప్పుడు. సో ఐఎమ్ లక్కీలీ హ్యావ్ ఏ మేడం జస్ట్ క్రేజీ స్టోరీ ఇది ఎక్సలెంట్. కానీ నాకు షార్ట్స్ తీసేప్పుడు నిజంగా నేను పెద్ద ఇంపాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత ఆసమ్ నిజంగా చాలా బాగుంది షార్ట్స్. వెరీ గుడ్. అవును మేడం, అవును మేడం, నాకు తెలుసు. అయినా బట్ అంటే నాట్ ఓన్లీ మిమ్మల్ని నేను అనట్లేదు, బట్ ఎవరైనా బిలీవ్ చేయడం కష్టం ఇలాంటి స్క్రిప్ట్. ఎందుకంటే కొత్తగా వస్తుంది మన తెలుగు ఇండస్ట్రీలో, ఇలాంటి కొత్తగా చెప్తున్న ఒక కథని ట్రస్ట్ చేయడం. ఈవెన్ నవీన్ గారు వచ్చి అంటే అంత పెద్ద మూవీస్ చేసి హీరోగా ఉండి ఒక క్యారెక్టర్ చెప్పగానే ఈయన నమ్మేసి, నవీన్ గారు అసలు పోస్టర్ లోనే చూసేసి నవీన్ గారు నేను విత్తరమైన అసలు ఏంటి ఆ పోస్టర్ లో ఆయన అసలు ఆ బ్లడ్ ఇది అసలు యాక్ట్ చేశారు కూడా నేను పెద్దగా అనిపించలేదు. అసలు చూసి నిజంగా ఎక్సలెంట్. నవీన్ గారు కానీ కార్తిక్ కానీ అందరూ ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా సాయి కుమార్ గారు హీరోయిన్. నవీన్ గారు చాలా బిజీ ఉన్నప్పుడు ఇప్పటికి అప్పుడు చాలా బిజీ, కాంట్ బిలీవ్ అంటే 1 day కూడా దొరకదు నవీన్ గారు. నవీన్ గారిది 1 day కూడా దొరకని రోజుల్లో. మీకు తెలుసా, ఇంకొక విషయం చెప్పాలి. నేను నవీన్ గారు మళ్ళీ కలిసి ఒక వెబ్ సిరీస్ చేసాం. అందులో నేను మా ఇద్దరిది ఎక్సలెంట్ క్యారెక్టర్, నేను మదర్ సన్ లాగా సన్ రోల్స్ చేసాం. నేనైతే నిజంగా నవీన్ నేను గుర్తుపట్టలేదు. యాక్చువల్లీ నేను అప్పుడు చూసాను కదా మేడం అర్థ శతాబ్దంలో అంటుండే, ఎప్పుడు చూసాము ఏ క్యారెక్టర్ అంటే టోటల్ అది ఫుల్ గెటప్ అని ఫుల్ చాలా ఆపోజిట్ గా ఉంది. దీంట్లో చాలా యంగ్ బాయ్ లాగా అనిపించారు. అందులో ఏమో కొంచెం గడ్డం గిడ్డం పెట్టుకుని అలాగా మెచ్యూర్డ్ గా ఉన్నారు కదా. అసలు నిజంగా నవీన్ మీరా అనుకున్నాను నేను. మేడం డబ్బింగ్ ఫినిష్ చేసి వచ్చిన తర్వాత సినిమా గురించి స్పోక్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అండి ఆ లొకేషన్. చాలా బాగుంది. లొకేషన్స్ కూడా మనకు నిర్మల్ లో మంచి లొకేషన్స్. నేను చాలా సినిమాలు చేశాను. ఈ మధ్యన నేను చేశాను అంటే హీరోయిన్ గా వదిలేను, ఈ మధ్యన చేసిన సినిమాల్లో లొకేషన్స్ ఇస్ వెరీ ఎక్సలెంట్ లొకేషన్, మనం వెళ్ళిన లొకేషన్స్. డైరెక్ట్ గారు చెప్పినట్టు ఆ వాసన అండి, స్మెల్, మట్టి స్మెల్ చాలా కొత్తగా ఉంది. చాలా న్యాచురల్ గా ఉందండి. And Pranita and Sangeeta garu asking a question, why the put it the tagline the democratic violence? డైరెక్టర్ రవి నా ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఒకటి అన్నాడు, అంటే ఇప్పుడు జరుగుతున్న సినారియోస్ ఒక ప్యాషన్ ఉన్న పోలీస్ ఆఫీసర్, ఒక ప్యాషన్ ఉన్న సీఎం అండ్ ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్న ఒక నక్సలైట్ అంటే సమాజం పై వీళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు. కానీ వాళ్ళు సొసైటీకి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, బట్ దే కాంట్ డూ.
సో అది మనం ప్రజాస్వామ్యం మన ప్యాషన్, మనం ఏం చేద్దాం అని వచ్చామో అది చేయలేకపోతున్నాం, బట్ వాళ్ళు చెప్పినట్టు విధంగా చేయవలసి వస్తుంది. సో దట్స్ వై ద పుట్ ఇట్ ట్యాగ్ లైన్ ద డెమోక్రటిక్ వైలెన్స్. ద రవి ఫస్ట్ ఇమీడియట్లీ ఆ 4 క్యాప్స్ చెప్పగానే ఐ యాక్సెప్టెడ్. అండ్ నేను రవికి చెప్పాను, ఇది నేనే చేస్తాను, ప్రొడ్యూసర్ నేనే చేస్తాను, ఇంకెవరిని అప్రోచ్ అవ్వకు అని చెప్పాను. అండ్ రవి కూడా తను ఏదైతే చెప్పాడో అదే నాకు కథ చెప్పాడు, చూపించాడు, సినిమా అంతా తీశాడు. అండ్ రియల్లీ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు రవి అండ్ నవీన్ చంద్ర గారు, సాయి కుమార్ గారు, అండ్ వన్స్ అగైన్ శుభలేఖ సుధాకర్ గారు, హామని గారు, రాజా రవీంద్ర గారు. రియల్లీ థ్యాంక్ సో మచ్ సార్. నేను కూడా థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్ మా డ్యూటీ అండి. మీరు ఒక నమ్మకంతో మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని ముందు చేయకుండా సినిమాలు చేస్తారు చేయడం అనేది మా బాధ్యత. యా, అండ్ సో మెనీ చాలా సినిమాలు చేస్తారు, కానీ ఈ సినిమా వచ్చినప్పుడు ఇది నా సినిమా అండ్ మీరు ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్. నవీన్ చంద్ర గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు, సాయి కుమార్ గారు సార్ గారిని. దే ఆర్ మార్నింగ్ ఫ్రమ్ ఎంటైర్ ఆల్ రెయిన్ సీన్ లేదు, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఒక రోజు ఇంక అదే టైంలో అలాగే అదే తడిపట్టుతో డెడికేషన్ సార్. రామని గారు ఆల్సో అదే తడిచిపోయి అదే తడిబట్టలతో కనీసం ఎక్కడ మార్చుకోండి, ఫ్రమ్ ద మార్నింగ్ 6 స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 వరకు అలాగే అదే తడిబట్టలతో అలాగే. అంటే ఐఎమ్ రియల్లీ అంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకున్నాను ఈ సినిమా చేస్తూ. అండ్ ఫర్ దట్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్స్ టు ఆల్. Especially I want to mention Nirmal people, when we were shooting there, all the artists like Sai Kumar garu nunchi andaru unnam, andaru oka frame lo undali. అండ్ జనాలు ఎక్కడ మమ్మల్ని షూటింగ్ చేసుకోవడానికి ప్రాబ్లం చేయలేదు. ఇన్ఫాక్ట్ దే సపోర్టెడ్ అస్, దే హెల్ప్డ్ అస్, అండ్ ఎక్కడ కూడా షూటింగ్ ప్రాబ్లం అవ్వలేదండి అక్కడ. అండ్ ఐ థ్యాంక్ దోస్ పీపుల్ రియల్లీ. మాకు కావాల్సిన రెస్పెక్ట్, ఒక ఆర్టిస్ట్ కావాల్సిన రెస్పెక్ట్ కూడా ఒక ఆడియన్స్ నుంచి వస్తున్నప్పుడు వి ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ వి వేర్ సేఫ్. ఐ వాజ్ వరీడ్ అబౌట్ కృష్ణప్రియ, ఇంతే ఉంటుంది అమ్మాయి, ఎక్కడ తీసుకెళ్ళిపోతారు అనుకున్నా, బట్ షీ వాజ్ విత్ us ఓన్లీ. షీ వాజ్ విత్ సాయి కుమార్ గారు అండ్ ఆమ్ని గారు పక్కనే ఉంటాను. సో హ్యాడ్ అ గుడ్ టైమ్ అండి. నిర్మల్ పీపుల్ ఆఫ్ నిర్మల్ ఆర్ లైక్ వెరీ గుడ్ అండ్ we personally thank them for allowing us to shoot. చాలా సపోర్ట్ చేశారు సార్. ఎవ్రీ లొకేషన్ ఇన్ నిర్మల్, everyone is so cooperative. Okay, thank you guys, thank you so much. Any more questions? Can I ask one? Can I ask? You can ask too, but we have. డైరెక్టర్ గారు, నా పేరు శ్రీవత్సన్ అండి. సార్, ఇది మీ ఫిల్మ్ కని కాదు, జనరల్ గా నేను సోషల్ ఇష్యూస్, ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్, ఈ పాలిటిక్స్, నక్సల్స్, ఇలాంటి స్టోరీస్ అన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు అన్నిట్లో ఒక బ్యాక్ డ్రాప్, లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ పెడతారు జనరల్ గా ఫిల్మ్. ఓవర్ ది ఇయర్స్ గమనించాను. అంటే వితౌట్ లవ్ స్టోరీ ఆ సోషల్ ఇష్యూస్ డిస్కస్ చేయలేరనా, లేకపోతే లవ్ స్టోరీస్ టు అది కమర్షియల్ ఆడియన్సెస్ కి అపీల్ అవుతుందనా? ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్. వెరీ గుడ్ క్వశ్చన్ శ్రీవాస్తవ్. వెరీ గుడ్ క్వశ్చన్ శ్రీవాస్తవ్. వావ్, మామూలు క్వశ్చన్ అడగలేదు, బట్ యాక్చువల్లీ ద శ్రీవాస్తవ్ ఉన్నారా? ఉన్నారండి. అసలు మేబీ నా కెరీర్ లోనే మీరు అడిగిన బెస్ట్ క్వశ్చన్ అయి ఉంటుంది. ఇంకా అసలు నాకు దొరకదు ఇలాంటి క్వశ్చన్ కూడా. సో యాక్చువల్లీ సార్ రివీల్ చేయకండి, కట్ చెప్పేస్తున్నాడు, రివీల్ చేయకండి. అంటే డైరెక్టర్ గారు చెప్పక ముందు నేను ఒక మాట చెప్పాను, వితౌట్ లవ్ దెర్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్ అండి. ఇది ఎప్పుడు ఎస్కేప్ రూట్ సార్, ఇది రూట్ కాదు. మీరు ఎక్కడైనా చూడండి, see even when you want to do a job, మీ జాబ్ కానీ నా జాబ్ కానీ, దాని మీద ప్రేమ లేకపోతే you don't do it at all. It is gone. So love లేకుండా ఏది లేదు. Without love there is no life at all. I'm not going into the other aspect. Don't take me into the other. దేనికైనా ఆ మనస్సు అన్నది కావాలి. ఆ మనస్సునే మనం దాని ప్రేమ అంటాం, ప్యాషన్ అంటాం, ఇంట్రెస్ట్ అంటాం, రకరకాల పదాలను మనం వాడుతూ ఉంటాం అనమాట. సో అది బేసిక్ గా నాంది, జీవితానికి పెద్ద నాంది ఏమిటి అంటే ప్రేమ. అది ఎండ్ ఆఫ్ ది డే అండి. నేను ఇందాక చెప్పినట్టు మనం అందరం హ్యూమన్ బీయింగ్స్ అండి. మనలో ప్రతి వ్యక్తిలోని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి మన మైనస్లు నచ్చుతాయి, ఒక్కొక్కరికి మన ప్లస్లు నచ్చుతాయి. సో దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ వితౌట్ ఎ మైనస్. అవి లేదు అంటే మనం ఋషులు అయిపోతాం. మన ఋషులం కాము. వీఆర్ ఆల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ విత్ ఆల్ ప్లసెస్ అండ్ మైనసెస్.
హౌ యూ యాక్సెప్ట్ దెమ్, హౌ యూ టేక్ దెమ్, హౌ యూ రెసిప్రికేట్ దెమ్ అన్న దీని మీద ఉంది. అదే మనిషికి ఉన్న తేడా. కొంతమందికి చాలా అవుట్ స్పోకెన్ చాలా నచ్చేస్తుంది, భలే ఉంటుంది, ఐ లైక్ దట్ మ్యాన్ అంటారు. కొంతమందికి అది నచ్చదు. సో మనిషి ఒక్కడే ఆలోచన, ఇందాలు నేను అదే చెప్పాను, ఆలోచన విధం మారాలి. అది మారిందంటే ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. ఎస్ సార్, కంటిన్యూ సార్. రవీంద్ర గారు అంటే మధ్యలో ఆయన డిస్కనెక్ట్ చేశాను. నేను నవీన్ గారు చెప్పారు కానీ చెప్పొద్దని. ఇప్పుడు ఆయన ఆలోచిస్తుంటారు ఏం చెప్పాలి. శ్రీవాత్సవ్ గారు చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు ఇది ప్యూర్ గా చెప్పాలంటే ఎవరు చెప్పకన్నా కూడా ఇది లవ్ స్టోరీ కాదు యాక్చువల్గా. ఓకే, చెప్పేశారు సార్, చెప్పేశారు. ఏంటి సార్ లవ్ స్టోరీ కాదని ఎందుకు చెప్పారు? లవ్ స్టోరీ అని చెప్పాల్సింది. శ్రీవాస్తవ్ వస్తే మినిమం ఈ మాత్రం ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇది లవ్ స్టోరీ కాదు, ప్యూర్లీ సే, బట్ ఇక్కడ కానీ లవ్ స్టోరీ. ఏంటంటే ఒక తండ్రి కానీ లవ్ స్టోరీ. శ్రీవాత్సవ్ గారు అదిదే. సో ఒక తండ్రికి కూతురు అంటే ప్రేమ ఉంది, నవీన్ గారికి యూనిఫామ్ అంటే ప్రేమ ఉంది, ఓకే, శుభలేఖ సుధాకర్ గారికి కాన్స్టిట్యూషన్ అంటే ప్రేమ ఉంది. సో ఇన్ని ప్రేమలతో నేను ఎందుకు ప్రేమ స్టోరీ చెప్పాను. బట్ ఇట్స్ నాట్ లవ్ స్టోరీ, బట్ ఇట్స్ లవ్ స్టోరీ అబౌట్ ఆల్ థింగ్స్, నాట్ ఓన్లీ నాట్ అబౌట్ అంటే ఫీమేల్ అండ్ మేల్ లవ్ స్టోరీ. maybe that also. బట్ అంటే ప్రేమ లేకుండా సుధాకర్ గారు అండ్ సుధాకర్ గారు చెప్పినట్టు ప్రేమ లేని ఏది చెప్పలేము, ప్రేమ లేకుండా ఏది చెప్పలేము. ఎందుకంటే సాయి కుమార్ గారికి కూతురు అంటే ప్రేమ, పవిత్ర లోకేష్ గారికి కొడుకు అంటే ప్రేమ, ఆమన్ గారికి కూతురు పెళ్ళంటే ప్రేమ, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రేమలు ఉన్నాయి అక్కడ, అంతే తప్ప ఇది నాట్ లవ్ స్టోరీ, బట్ ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ప్రేమకి సంబంధం ఏంటి సార్? అసలు టైటిల్ కి ప్రేమకి సంబంధం ఏంటి? అర్ధ శతాబ్దం టైటిల్ కి లవ్ కి సినిమా చూస్తే తెలుస్తుంది సార్, అన్ని చెప్పేసి ఎలాగా? అర్ధ శతాబ్దానికి లేదు సురేష్ జీ, అర్ధ శతాబ్దానికి టైటిల్ కి లింక్ ఏంటంటే మనకి నిజంగా మహాత్ములందరూ పోరాడి మనకి స్వాతంత్రాన్ని తెప్పించి మనకి ఇచ్చారు. ఒక ప్రసాదం, వరప్రసాదాన్ని లాంటిది ఇచ్చారు. అయితే ఆ వరప్రసాదాన్ని, ఆ తీర్థాన్ని ప్రతి వ్యక్తి ఎలా తీసుకుంటూ దాన్ని వారి ఆలోచన విధంలో ఎలా మార్చేస్తున్నారు అన్నదే అర్ధ శతాబ్దం. సింపుల్ గా చెప్పాలంటే ఇవాళ డెమోక్రసీ అన్న దీని మీద, ఆ ఒక్క మాట మీద మనం మాట్లాడుకుంటే, ఆ పదాన్ని వాడుతూ మనం ఎన్ని అరాచకాలు చేస్తున్నాం. రియల్ డెమోక్రసీని పక్కన పెట్టేసి పదాన్ని వాడుకుంటూ ఆన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ వీఆర్ మిస్యూజింగ్ ఇట్. ద రియల్ డెమోక్రసీ ఇస్ నాట్ దట్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ అర్ధ శతాబ్దం ఈస్. హౌ డెమోక్రసీ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ ఇన్ దిస్ 50 years of our independence is అర్ధ శతాబ్దం. డైరెక్టర్ గారిని అడిగిన అంత క్లారిటీగా చెప్పుకుంటారేమో, మీరు మాత్రం కరెక్ట్ గా చెప్పారు. లేదు, ఎందుకంటే దాంట్లో నా రోల్ దీంట్లో రాజ్యాంగాన్ని దీని గురించి వీడు మాట్లాడతాడు. వీడు వచ్చిన దగ్గర నుంచి, పాత్ర ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి, ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అన్న దీని మీద చెప్తే వాడు రాజ్యాంగాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారు, వాట్ ఈజ్ ఇట్ అన్నదే వీడు మాట్లాడతాడు. అందుకే ఆ పాత్ర నేను చేశాను కనుక నాకు దాని మీద ఆ పట్టుంది కనుక నేను చెప్పగలిగాను. అర్ధ శతాబ్దం అనేది యాక్చువల్ గా మూవీ నేమ్ కంటే సుధాకర్ గారి క్యారెక్టర్ నేమ్ సార్. ఓకే. సో దట్స్ వై హి విల్ కంక్లూడ్ బికాజ్ ఆఫ్ ఆయన నుంచి వచ్చిన క్యారెక్టర్, అది ఆయన నుంచి తీసుకున్న టైటిల్. అది సింపుల్ థింగ్, అదే చెప్పాను కదా. అర్ధ శతాబ్దం అనేది ఈ ఇన్నేళ్లలో, అంటే మీరు 2003 ఈ కథ దీంట్లో ఇన్నేళ్లలో మనకి వచ్చిన డెమోక్రసీని మనం ఎలా వాడుకుంటున్నాం అన్నదే ఇది. అందరూ మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను డెమోక్రసీ అని చెప్పి, బట్ ఆ పదాన్ని యూజ్ చేసినప్పుడు ఆర్ వి యూజింగ్ ఇట్ ఫర్ ద రైట్ వే అన్నదే అర్థం. ఏం లేదు, ప్రెస్ కి మాకు జరిగిన గేమ్ లో ప్రెస్ గెలిచారు. లేదు సాయి కుమార్ గారు హలో సార్, సుధాకర్ గారు హలో. నమస్తే సార్, నమస్తే. నాదో చిన్న రిక్వెస్ట్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ కి. చెప్పండి.
ఆనందంగా చెప్పిన తర్వాత అనిపించింది ఏంటంటే మా ఇద్దరి మధ్య ఏమైనా ఒక డ్యూయట్ సాంగ్ ఏమైనా తీయగలమో, ఒక రెయిన్ సాంగ్. నేను హీరోగా చేసినప్పుడు ఆ కోరిక గుడ్డిపోయింది. ఇప్పుడు ఎలాగో వర్షం మనకి మెయిన్ క్యారెక్టర్ కాబట్టి వర్షంలో ఒక సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది? ఏదైనా ఇగో సురేష్ జీ, ఇప్పుడు చూసారా సాయి గారు డెమోక్రసీ దీని మీద అలా ఇలాగే మిస్యూజింగ్ అనమాట. ఓకే, యాక్చువల్లీ 1 hour నుంచి సెషన్ చేస్తున్నాము. లాస్ట్ క్వశ్చన్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ వి విల్ రవీంద్ర గారు, ద క్వశ్చన్. ప్రణీత గారు, సతీష్ గారు అడగండి సతీష్ గారు. డైరెక్టర్ గారు చెప్పండి సార్. ఈ రిపబ్లిక్ డే రోజున మీరు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దాంట్లో ఆ పోస్టర్ లో ఒక తుపాకీ, తర్వాత రాజ్యాంగం, తర్వాత మనుషులు ఉన్నారు. అంటే మీరు అంటే ఆ పోస్టర్ చూస్తే ఒక తుపాకీ నీడలో రాజ్యాంగం ఉంది అంటే ఆ టైప్ ఆఫ్ వచ్చే విధంగా ఒక వివాదం ఉండే విధంగా అనిపించింది. దానికి అర్ధ శతాబ్దంకి అంటే ఏమైనా రీజన్ ఉందా? అలాంటి పోస్టర్ దేని వలన రిలీజ్ చేయాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న. దాంట్లో ఓవరాల్ గా మనం యాక్చువల్ గా ఇట్ విల్ బి గన్ లైక్, అంటే ఆ గన్ నథింగ్ బట్ వేరే కాదండి, నవీన్ చంద్ర గారే గన్. ఓకే, అంటే ఏమైనా కాంట్రవర్షియల్ ఇష్యూని ఒక టచ్ చేశారా అనిపిస్తుందండి ఆ పోస్టర్ చూసినట్టయితే? అంటే కాంట్రవర్షియల్ కి మేము వెళ్ళాలనుకోలేదండి, బట్ ఐ వాంట్ టు షో ద రా ఆఫ్ ద ఫిల్మ్. అంటే కోర్ట్ లెవెల్ లో ఏది ఉందో అదే పోస్టర్ లో చెప్పాలనుకున్నాం అండి. వితౌట్ రిజిస్ట్రేషన్. Can you please mute PS whoever it is? ఓకే రవీంద్ర గారు, ఆల్ ది బెస్ట్ అండి. Yeah, thank you, sir. Thank you, sir. Okay, Andarki, thank you for joining this session. To the entire cast and crew of Ardha Shatabdam, all the best for the film. June 11th Aha release avutundi. Ardha Shatabdam. Thank you so much. Aha lo release avutundi. Bye guys. And again, madam, my request, press వాళ్ళకి ఒకసారి ఆ సినిమా చూపించండి. తప్పకుండా సార్, తప్పకుండా. Definitely sir. We shall do all. Sir. Yeah. Thank you and all the best. Thank you. God bless each and everyone. God bless you. June 11th in Aha. June 11th on Aha, Ardha Shatabdam.